నేను పాడలేను, నాకు పాడే పిల్లలున్నారు. నేను చెయ్యలేను, నాకు పని చేసే పిల్లలున్నారు. ఈరోజు నేనున్న చోటు నుండి కిటికీలో పడి ఆ క్యాంపస్ 4 చూస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చొని, మగపిల్లలందరూ నిలబడి, మరి నిజంగా వాళ్ళు వంటలు చేస్తుంటే, ఆడపిల్లలు కోస్తూ ఉంటే, గిన్నెలు శుభ్రపరుస్తూ ఉంటే, అదండి, అది సేవ. సభకు వెళ్ళటం, వాక్యాన్ని నేర్చుకోవటం, కష్టపడి దేవునికి పని చేయటం. యేసుక్రీస్తు కూడా మరి ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు కష్టపడి పని చేశాడు. ఆయన పని చేయని వాడు ఎవరు లేరు. అపోస్తలుడు కానివ్వండి, పౌలు కానివ్వండి, ప్రారంభ క్రైస్తవ సంఘాలు కానివ్వండి, అవన్నీ పనిచేశాయి. పని చేయని వారంటూ ఎవరు లేరు, అందరూ పని చేస్తారు. ఈరోజు మరి నా పిల్లలు డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, మరి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు, మరి వాళ్ళందరూ బాత్రూములు కడుగుతున్నారు, వంటలలో తోడుగా ఉంటున్నారు, ఏమండి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్. దేవుడు నాకు మంచి పిల్లలు ఇచ్చాడు అంటుంటారు. తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు గొప్పగా కష్టపడుతుండడం చూసినప్పుడు సంబరపడిపోతారు. నా పిల్లలు కష్టజీవులు అని.